ఋషికొండ వాస్తవానికి ఇది ఒక వైట్ ఎలిఫెంట్ అన్నట్టుగా మారింది అనేది. కానీ ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోబోతున్నారు. ఋషికొండ విషయంలో ఒక సరికొత్త నిర్ణయం తీసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అనేది. అయితే వాస్తవానికి ఇప్పటికే దానికి సంబంధించి కొన్ని కమిటీలు, కొన్ని భేటీలు, మీటింగ్లు అన్నీ జరుగుతున్నాయి. ఋషికొండ మీద కొత్తగా నిర్మాణాలు చేయాలా, లేదంటే ఉన్న దాంట్లో అంటే ఇప్పుడు దాదాపు 9 ఎకరాల్లో ఒక 2 ఎకరాలు మాత్రమే అందులో ఒక హోటల్ నిర్మించాలన్నా, ఏం చేయాలన్నా కన్స్ట్రక్షన్ చేసి వాటి ద్వారా ఆదాయం సంపాదించే ఆలోచన చేస్తుందా? మొన్న కూడా కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. దాన్ని ఒక ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇప్పుడు పక్కది విదేశాల నుంచి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చుకోవడానికి బాగుంటుంది అటువంటిది అనేది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా అది సందర్శించి దీన్ని టూరిజం కింద ఎలా వాడాలి ఏంటి ఆలోచిస్తామని చెప్పారు. ఏది ఏవైనా ఇప్పుడు రుచికొండని ఎలా ఉపయోగించుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు, ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి హోటళ్ల నిర్మాణానికి అయితే పనికిరాదని ఒక పక్కన చెప్తున్నారు. ఇంకో దాంట్లో ఇక్కడ 9 ఎకరాల్లో ఒక 2 ఎకరాలు మాత్రమే ఇక్కడ ఏమన్నా చేసుకోవచ్చు అంటే ఏంటి, పైన ఏమన్నా ఫ్లోర్లు పెంచుతామన్నా వీళ్ళ ఉద్దేశం, లేదంటే కొత్తగా మళ్ళీ నిర్మాణాలు కట్టి దాని మీద సంపద సృష్టించే ఆలోచన ఏమన్నా చేస్తుందా ప్రభుత్వం? ఎలా చూడాలి? హోటల్స్ వాళ్ళు వచ్చారు. వాస్తవంగా అది నేను ఎప్పుడో చెప్పా, అది అద్భుతమైనటువంటి వనరు. అక్కడ ఇంతకుముందు ప్రత్యేకించి దాంట్లో రూమ్స్ కోసం నేను కనీసం 5-6 సార్లు ప్రయత్నించాను. అక్కడ ఇదివరకు టూరిజం ఉండేది. నేను ఇదివరకు కూడా చెప్పి ఎందుకు వీళ్ళు నాటకాలు ఆడతారు, అక్కడ ఋషికొండ ఋషులు తపస్సు చేసే కొండ, అక్కడ టూరిజం ఏంటంటారు, ఎప్పటి నుంచో ఉంది. అక్కడ మందు కూడా ఉండేది పైన, అక్కడ రెస్టారెంట్ ఉండేది, మందు ఉండేది, రూమ్స్ ఉండేవి, అన్నీ ఉన్నాయి అక్కడ. ఆ పైనుంచి చూస్తా కూర్చోవడానికి అది బాగుంటుంది అని చెప్పి అయితే, కాకపోతే దొరికేది కాదు అక్కడ. ఎప్పుడు టూరిస్ట్ ఫుల్ ఉండేది. మనకి అక్కడ సముద్రపు ఫేస్ తో కనబడేది కైలాసగిరి దగ్గర ఒకటి ఉంటది టూరిజం హోటల్. రెండోది ఇదే. నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా అంటే అక్కడ ఉన్నప్పుడు అంటే అవసరం లేదనుకోండి, వెళ్ళాను అక్కడ టిఫిన్ అయితే చేశాను ఒకసారి. కాకపోతే తర్వాత నేను ఉద్యోగం పరంగా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసిన తర్వాత 2-3 సార్లు వెళ్ళినప్పుడు ట్రై చేశాను, కానీ అది దొరకలన్నా. ఇక్కడ దొరికింది కైలాసగిరి దగ్గర ఉన్నది. అక్కడ నేను ఆ లాస్ట్ ఫ్లోర్ లో తీసుకునేవాడిని, సముద్రం చూడటానికి బాగుంటుంది అనేసి. చక్కటి వ్యూ అది దాంట్లో. అదేదో ఇదివరకు అసలు ఏమీ లేనట్టు బిల్డింగు, దాన్ని జగన్ వచ్చేసేసి నాశనం చేసేస్తున్నాడు, ఋషులు తపస్సు చేసిన కొండ సెంటిమెంట్ని పెట్టేసేసి ప్రజలు మోసం చేశారు. మన రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే విద్యావంతులు ఆ ట్రాప్లో లేకపోతే ఆ మాటల్లో పడి కొట్టుకుపోతూ ఉంటారు. ఏది సముద్రపు వరద వచ్చినప్పుడు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతూ ఉంటారు. అదే పదాలని వల్లి వేసుకుంటూ మేము మేధావులు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇదివరకు ఉన్నదాన్ని కూల్చారు. ఎందుకు కూల్చారు? వెరీ సింపుల్. ఇప్పుడు అమరావతిలో రాజధాని కట్టడానికి ఇప్పటికీ పూర్తిగా స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. అక్కడ సింపుల్ గా 2 ఏళ్లలో పూర్తయిపోయింది కన్స్ట్రక్షన్. 2 ఏళ్లలో రాజధాని ఏర్పడిపోయింది. రాజధాని మనం వైజాగ్ వద్దనుకున్నాం కాబట్టి ఓకే, అది నీ పాలసీ. బట్ రాజధాని అక్కడ కనుక అయితే అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ అవి, అంతమించి ఇంకా తిరిగే ఉంది. ఇక్కడ 1.5 కోట్లు 2 లక్షల కోట్లు పెడితే ఓ ప్రైమరీ వస్తే, ఆల్రెడీ వైజాగ్ డెవలప్డ్ సిటీ, దాంట్లో సీఎం ప్లస్ సెక్రటేరియట్ అంతా అక్కడ నడిచిపోయేది. పైన కింద ఈ మిగతా సెంట్రల్ ఇదే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ అవన్నీ కట్టేవాళ్ళు. ఆంధ్ర యూనివర్సిటీ ల్యాండ్ ఉంది, బోల్డ్ ల్యాండ్స్ వచ్చినాయి అక్కడ, చక్కగా కట్టుకునేవాళ్ళు, పని నడిచిపోయేది. అక్కడ 5-6 వేల కోట్లతో అయిపోయింది. జగన్ అప్పుడు చెప్పింది అదే కదా, 5-6 వేల కోట్లతో అయిపోతుంది రాజధాని. ఎందుకు తగలేయడం మొత్తం కలిపేసేసి? ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు ఎందుకు? ఇది భారం కదా, దీని మీద వడ్డీలు అవన్నీ దశాబ్దాల తరబడి కట్టాల్సిందే కదా ఇక్కడ అన్నటువంటి అతని యాటిట్యూడ్, అతని ఆస్పెక్ట్. వీళ్ళేమో లేదు రాజధాని ఆధారంగానే లక్షల కోట్లు వచ్చేస్తాయన్నది వీళ్ళ ఆస్పెక్ట్. సరే, దాంట్లో దీన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు, దాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఆ నమ్మకం హైదరాబాద్ని బేస్ చేసుకుని రావడం, మన అదృష్టం దురదృష్టం. హైదరాబాద్కి అమరావతికి అసలు ఎట్ట పోలుస్తాం అన్నది కాకుండా వైజాగ్తో పోల్చారంటే ఒక అర్థం ఉంది. హైదరాబాద్ అమరావతి ఎట్ట పోలుస్తారంటే లేదు లేదు మీకు అర్థం కావట్లేదు అనేది మా విజన్లో అద్భుతం అని చెప్పుకుంటారు. అట్లా నడిచిపోయింది. ఇప్పుడు బేసిక్ గా తర్వాత పోల్చాలేమో అమరావతి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అక్కడ, నేను అప్పుడే చెప్పాను, కేకేస్తే వస్తారు నాయన, అది వైట్ ఎలిఫెంట్ ఏంటని గుర్తుంది కదా. వాళ్ళు పిలిస్తే ఎంతమంది వస్తున్నారు, పోటీ పడుతున్నారు. తాజ్ లాంటి వాడు పోటీ పడుతున్నాడు, నేను తీసుకుంటాను తాజ్ లాంటి వాడు. వీళ్ళు ఇప్పుడు దాన్ని ఎలాగోలా తిమ్మిని బమ్మిని చేయడం కోసం రూములు కట్టాలనుకుంటున్నారు, లేకపోతే ఇంకోటి అంటున్నారు. ఎవరికన్నా హోటల్లో రూమ్స్ కట్టుకోవడానికంటే పైన రూమ్స్ కింద దాన్ని హాల్స్ లాగా. వాస్తవంగా మీకు దాన్ని ఏమంటారు, మన
కార్పొరేట్ కంపెనీలు వీకెండ్ ఇయర్ ఎండ్ గెట్ టుగెదర్లను డే అవుటింగ్ అనిను అట్లా పెడుతుంటారు మొత్తం తీసుకుపోయి భారీగా కార్యక్రమాలు. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇట్లాంటివి కూడా పెడతా ఉంటుంటాయి. ఆ ప్యాలెస్లో పెడితే ఎట్టుంటది అట్లాంటిది. ఇల్లే అన్నారు కదా ప్యాలెస్ అని. విచిత్రం ఏంటంటే జగన్ 250 అన్నాడు, టోటల్గా చుట్టుపక్కల అంతా కలిపి ఒక 500 కోట్లు అనుకుందాం. 450 కోట్లు ఎంతో అఫీషియల్గా ఖర్చు పెట్టింది. ఆఫ్టర్ ఆల్ 450 కోట్లతో అంత విశాలమైనటువంటి భవనాలు, రాజభవనాల్ని తలపించేయని వీళ్ళే చెప్పారు, ఇంకెవడో చెప్పలేదు. పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు, వీళ్ళు చెప్పుకొచ్చారు. కాకపోతే వాళ్ళ ఆవిడికన్నా పాప మరి భారతీ గారికి రాసి ఇవ్వాలి కదా, వీళ్ళు రాసియట్లేదు, వీళ్ళు అట్టు పెట్టుకుంటున్నారు. అది ఇది నడుస్తుంది. ప్రజలని 24 గంటలు మాటలతో మోసం చేయడం. అప్పుడు అట్లా అన్నారు, ఇప్పుడు ఎట్లా అంటున్నారు. ఎవడు రాడన్నారు. వైట్ ఎలిఫెంట్ అది ఏం చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడేమో ఎగబడుతున్నారు, ఏం చేయాలంటున్నారు. ఇది ఎప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఆపారు దీన్ని? ఎప్పుడో వీళ్ళు రాగానే అయిపోయేది 2 నెలల్లోనే. కానీ జగన్ పేరు మర్చిపోవాలా, జగన్ మీద ఇంకా విషయం చెబుతానే ఉండాలా. మధ్యలో కూడా వెళ్ళారు కదా, పవన్ కళ్యాణ్ గారు చూసి వచ్చారు కదా, మధ్యలో పడింది దుమ్ము ధూళు అని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు ఎగబడుతున్నారు వాళ్ళందరూ? అంటే ఎంతసేపటికి విషాన్ని మెదళ్లలో నింపడానికి కోసమే రాజకీయం నడుస్తుంది. రాజకీయం కోసమే రాష్ట్రం నడుస్తుంది. అక్కడ సింపుల్ గా అయిపోతుంది. వాళ్ళు ఏమంటారంటే ఈ హోటల్స్ వాళ్ళు ఇప్పుడు తాజోడు వీళ్ళు అయితే గనక కిందది అట్లా ఉంచేసేసుకుని పైన రూమ్స్ కడతామని ఏదో చెప్పుంటారు. అట్లాగే కింద ఏదో 9 ఎకరాల ల్యాండ్ ఉందట, అది అక్కడ కట్టుకుంటామని ఏవి చెప్పారట. అది కట్టచ్చా లేదా అడుగుతున్నాం. ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు. ఇప్పుడు అక్కడే విశాఖపట్నంలోనే సిరిపురం జంక్షన్ దగ్గర ఉంటుంది, సముద్రం బీచ్ లోపలికి ఉంటుంది హోటల్. దాని పేరు ఏదో గుర్తులేదు. అప్పుడు ఇదివరకు నేను అక్కడ పనిచేసే టైంలో ఎవరన్నా పెద్ద రాజకీయ నాయకులు పార్టీ అక్కడ ఇచ్చేవాళ్ళు, ప్రభుత్వం తరపున కానీ ఇవన్నీ ఇస్తే కనుక అక్కడ సముద్రంలో బీచ్లోకి ఉంటుంది అనమాట హోటల్ లోపలికి. అట్లాంటి బోర్డుస్ వచ్చినాయి అక్కడ. దాన్ని ఏదో అది ఒక విచిత్రమైన భ్రమలతో కూడినటువంటి స్టేట్మెంట్లతో నడిపేస్తారు ఇక్కడ సమస్యల్లో. అది నిన్న కందుల దుర్గేష్ గారు అన్నది కొండపైన కూడా ఒక 60,000 చదరపు అడుగుల నిర్మాణానికి అనుకూలంగా ఉంది, దాని గురించి కూడా ఆలోచిస్తామని. అంటే ఇప్పటి వరకు దాని మీద నిర్మాణాలే వేస్ట్ అన్నారు కదా, అక్రమంగా నిర్మాణాలు చేశాడు జగన్ అన్నారు కదా, 100 కోట్లు తగిలేశాడు అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ఈ 60,000 చదరపు గజాల్లో నిర్మాణాలు చేసి ఏ హోటల్కో ఇస్తారా, అక్కడ కూడా అంటే త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పడం అదొక మరొక సంపద సృష్టి, మరొక వ్యాపారం. అతను చేస్తే వ్యభిచారం, వీళ్ళు చేస్తే శృంగారం, అంతే. అతను అది ఎందుకు పెట్టాడు, ఖాళీ స్పేస్ అప్పుడే చెప్పాడు, స్పేస్ ఉంచాము అని కోర్టుకు కూడా చెప్పాడు. హైకోర్టులో పగలగొట్టేయమంటుందని కూడా రాశారు ఈనాడు జ్యోతి. రేపు మా పగలగొట్టేస్తారు. అప్పుడు అక్కడెక్కడో నోయిడాలోనే ఎక్కడో పగలగొట్టించింది సుప్రీంకోర్టు. అట్లా పగలగొట్టేయబోతున్నారు, రూల్స్కి విరుద్ధం, ప్రభుత్వపు అనుమతి లేదు, అటవీ శాఖ అనుమతి లేదు, పర్యావరణ అనుమతి అన్నీ ఉన్నాయని మళ్ళీ వీళ్ళు అసెంబ్లీలో చెప్పారు. అంటే ప్రజలు మోసం చేయడమేగా, నిరంతర మోసమేగా. ఇప్పుడు అదే నిజమైతే కూల్చేయాలి కదా, ఎందుకు మళ్ళీ మీరు ఇస్తున్నారు వేరే వాళ్ళకి? అదే కదా ఆ రోజున నిరంతరం చెప్పింది ఏంటి, అనుమతి లేదు, అనుమతి లేదు, అనుమతి లేదు, అనుమతి లేకుండా కట్టాడు, అక్రమార్కుడు, అక్రమ అన్నారు. అదేదో ఆ పరదాల చాటి నుంచి ఇట్లా మామూలుగా గ్రీన్ దుమ్ము పడకుండా కడతారు, అది కుదుగుదు దాని పక్క నుంచి చూడండి అట్టట్ట కనబడుతుంది. ఏంది అందులో నాకు అర్థం కాల. మనం ఎంత గుడ్డిగా బ్రతికేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్లో. చదువుకున్న వాళ్ళని ఎదవల్ని చేస్తున్నాం. అయిపోయింది. కన్స్ట్రక్షన్ అయ్యాక అది చూసి ఎంత విలాసవంతంగా కడతాడా. అంతకుముందేమో బోడిగుండు చేసేసాడు, రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు, అయిపోయా. మళ్ళీ కట్టాక ఎంత విలాసంగా కడతాడా, లేదా వాళ్ళ ఆవిడ కోసం కట్టాడు, లేకపోతే దాంట్లో బంగారపు మరుగుదొడ్డి కట్టారని కూడా రాశారు. మరి బంగారం ఇప్పుడు తీసుకురావచ్చు వీళ్ళు, రాశారు, ఫోటోలు కూడా పెట్టి అప్పుడు ఏదో ప్రచారం చేశారు కదా, బంగారపు మరుగుదొడ్డి అన్నారు. బంగారం తీసుకురావచ్చు కదా, ఎందుకు? ఇప్పుడు పాపం రేటు కూడా భారీగా పెరిగిపోయింది. 1,40,000 ఏదో ఉంది కేజీ, ఇదే 110 గ్రాములే. మరి అంత బంగారం పెట్టి జగన్ చేసుకుంటే కనుక తీసుకోవచ్చు కదా. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక దీని తవ్వాలంటే ఒక కనీసం 20 కిలోలు బంగారం ఉండాలి అక్కడ. 20 కిలోలు అంటే కనుక మొత్తం 500 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేస్తాయి. అదేంటి బాతింగ్ టబ్బు బంగారం అన్నారు కదా, మరి ఆ బంగారం ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు బంగారం 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 అని ఎంత మోసం చేశారండి ప్రజల్ని. ఇప్పుడు ఆ బంగారాన్ని ఇచ్చేస్తున్నారా? ఈ పిచ్చదవలు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పుకోవడం కూడా చేత కదా, ప్రతిపక్షం చేతే సావదే.
వాళ్ళు అన్ని పచ్చి అబద్ధాలు చెప్పారు. ఇదిగో ఇదేంది, ఇది అబద్ధం, ఎంత దుర్మార్గమో చెప్పండి ఇప్పుడు అని అడగాలి కదా. ఆ బాత్ బంగారం, టాయిలెట్ బంగారం, కమోడు అని చెప్పినారు. ఇప్పుడు చూస్తే అది తీసుకెళ్ళి ఇస్తారట. ఇంకోటి అప్పుడు ఎందుకు కట్టాడు, అది పార్కింగ్ కోసం వదిలాడు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గరకు వచ్చినప్పుడు మీరు సెక్రటేరియట్లో తెలుసు కదా పార్కింగ్, అందుకోసం వదిలాడు. వెంటనే మొన్న ఎవడో సన్నాసి పెట్టాడు అనమాట. మీరు అట్ట అంటారు కానీ అది అప్పుడు ఎందుకు డైరెక్ట్గా చెప్పలేదని. మీరే కదా కోర్టులో కేసులు వేసింది. అక్కడ కోర్టులో కేసులు వేయడం వల్ల అది టూరిజం కానీ చెప్పాడు. టూరిజం దాన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు లింగమనే అనేది ఆయన పర్సనల్ గెస్ట్ హౌస్ అనుకున్నాడు, మరి చంద్రబాబు నాయుడు గారికి అఫీషియల్ హౌస్ కిందకి మార్చుకోలేదా? అట్లా మార్చుకోవచ్చు. మీరు కోర్టులో వేసి అడ్డుపడుతున్నారు కాబట్టి లీగల్ లిటిగేషన్స్ కోసం అట్లా చెప్పుకోవాల్సి వచ్చింది ప్రభుత్వం. అంతే కదా, 3 రాజధానులు కూడా అట్లాగే ఆపారు కదా. ఇప్పుడు అదే విశాఖపట్నానికి పరుగులు పెడుతున్నారు కదా. అన్ని కూడా పరిశ్రమలు ఇదివరకు అన్ని నవనగరాలు ఇక్కడే పరిశ్రమలు అంటే ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళి అక్కడే పెడుతుంటారు. ఇక్కడ ఐటీ నగరం కూడా ఉంది కదా, మరి తీసుకెళ్ళి వైజాగ్లో ఎందుకు పెడుతున్నారు? అక్కడ రూపాయికి ఇచ్చేదేదో ఇక్కడే వచ్చగా రూపాయికి ఎందుకంటే మొత్తానికి ఇప్పుడు ఋషికొండ మీద ఉన్న స్థలం గానీ ఆ భవనం ద్వారా ఆదాయ మార్గం అయితే ఆలోచిస్తుంది. అడుగుంటారండి, మేము ఇది తీసుకోవాలంటే దాంతో పాటు రూమ్స్ కూడా కట్టుకోవాలి కదా. మరి జనాలు రూమ్స్ లేకుండా ఉట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అక్కడ. అంటే ఇప్పుడు ఆ భవనం అయితే ఆ హోటల్ కి ఇవ్వడానికి పనికిరాదట. భవనాల పైన కడతామంటున్నారు. ఇప్పుడు మీకు చూస్తాం కదా, కింద అంతా రిసెప్షన్, పెద్ద హాల్స్ ఉంటాయి కింద, ఆ పైన రూమ్స్ ఉంటాయి. పై ఫ్లోర్ నుంచి గ్రౌండ్ లో ఉండవు కదా స్టార్ హోటల్స్. అది వాళ్ళు చెప్తోంది. ఫైనల్ గా అదే జరుగుద్దేమో అంతేగా, ముందు హింట్ ఇస్తున్నారు. అంతే తర్వాత కమిటీలో భేటీ అయ్యి కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్తారు త్వరలో. రైట్, చూద్దాం. మొత్తానికి ఋషికొండ విషయంలో ఒక క్లారిటీ తీసుకోబోతుందా ప్రభుత్వం, త్వరలో ఇవ్వబోతుందా? నిజంగా నిర్మాణాలు పూర్తి చేస్తే పైన కూడా 2 ఫ్లోర్లు వేస్తారు, ఆ 60,000 చదరపు అడుగుల్లో మళ్ళీ నిర్మాణాలు కడతారు. ఏది ఏమైనా ఇప్పటి వరకు వైట్ ఎలిఫెంట్ లా మిగిలిపోయింది అంటున్నారు. దాని ద్వారా ఆదాయ మార్గాలు కూడా అన్వేషించే ప్రయత్నం మొదలైంది. ఎంతవరకు సక్సెస్ అవుద్దో చూద్దాం.